స్వతంత్ర ఫోకస్. ప్రపంచ దేశాలు పెను సవాల్ను ఎదుర్కొంటున్నాయి. ఒకవైపు ఆహార భద్రత సవాల్గా మారింది, మరోవైపు అన్ని దేశాలు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. ఆఫ్రికా దేశాల్లో ఆహార భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది. కాగా వాతావరణంలో సంభవిస్తున్న మార్పుల ప్రభావం పంటల దిగుబడిపై కూడా పడుతోంది. దీంతో రానున్న రోజుల్లో అనేక దేశాల్లో ప్రజలకు తిండి గింజలు దొరక్క ఆకలి చావులు సంభవిస్తాయంటున్నారు సైంటిస్టులు. ఇదిలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా నీటి ఎద్దడి నెలకొంది. 2050 నాటికి భారత్లో తీవ్రమైన నీటి కటకట ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇది వాటి స్వతంత్ర ఫోకస్. ఆహార సంక్షోభం రూపంలో మానవాళికి పెనుముప్పు పొంచి ఉంది. ప్రపంచ జనాభా ప్రతి ఏడాది ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతోంది. అయితే అనేక దేశాల్లో పెరుగుతున్న జనాభాకు సరిపడా ఆహారం దొరకడం లేదు. మరీ ముఖ్యంగా ఆఫ్రికా దేశాల్లో ఆహార భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది. దీనికి గ్లోబల్ వార్మింగ్ సహా అనేక కారణాలున్నాయి. ప్రకృతి వనరులను మానవాళి వాడుకుంటున్న తీరు మార్చాల్సిన అవసరం ఉంది, మారాల్సిన అవసరమూ ఉంది. లేదంటే మరో 25 ఏళ్లలో తిండి గింజలకు కటకట ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నారు ఆహార రంగ నిపుణులు. భూమి మీద మానవాళికి ఉన్న వనరులు పరిమితం, అందులోనూ సాగు భూమి మరీ పరిమితం. ప్రపంచవ్యాప్తంగా ఏ పంటైనా వేసుకోగల లభ్యత కేవలం 140 కోట్ల హెక్టార్లు. అంటే సాగునీటి లభ్యత 140 కోట్ల హెక్టార్లకే పరిమితం అన్నమాట. సాగు విస్తీర్ణం సంగతి ఇలా ఉంటే ప్రపంచ జనాభా ఏడాదికేడాది పెరుగుతోంది. 2050 నాటికి ప్రపంచ జనాభా 1000 కోట్లకు చేరుతుందన్నది ఒక అంచనా. ఇదే జరిగితే ప్రపంచం ఆహార సంక్షోభం ఎదుర్కోవడం ఖాయమంటున్నారు నిపుణులు. జనాభా 2 పూటలా భోజనం చేయాలంటే తిండి గింజలు సరిపోవని హెచ్చరిస్తున్నారు. 1000 కోట్ల జనాభా 2 పూటలా తినాలంటే 2017తో పోలిస్తే 70% ఎక్కువ పండించాలంటున్నారు నిపుణులు. అయితే అదంత సులభం కాదంటున్నారు ఆహార రంగ నిపుణులు. ప్రపంచ జనాభాకు తగ్గట్టు తిండి గింజలు పండించాలంటే సాగు విస్తీర్ణానికి ఉన్న పరిమితులు ప్రధాన అడ్డంకిగా మారాయంటున్నారు నిపుణులు. భారతదేశం మౌలికంగా వ్యవసాయం మీద ఆధారపడ్డ దేశం. 170 మందికి పైగా ఇప్పటికీ వ్యవసాయంపైనే జీవనం గడుపుతున్నారు. వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్నారు. అయితే కొన్ని దశాబ్దాలుగా భారతదేశంలో వ్యవసాయ రంగ పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. మన దేశంలో వ్యవసాయం అనేది అనేక అంశాల మీద ఆధారపడి ఉంది. వ్యవసాయానికి నీటి వసతి అతి ముఖ్యం. ఋతుపవనాలు, భూగర్భ జలాలు ఇవన్నీ నీటి యాజమాన్య నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తాయి. సేద్యానికి మంచి పోషకాలున్న నేల అవసరం. భూసారం బాగుండాలి. సారవంతమైన నేలలోనే పంట దిగుబడులు బాగుంటాయి. నేలలో అనేక జీవక్రియలు జరగడానికి అవసరమైన వాతావరణం ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుంది. మన దేశంలో వ్యవసాయానికి యోగ్యమైన నేలకు కొరత లేదు. అయితే ఈ నేలలో 40% ఇప్పటికే దెబ్బతిన్నది. అంటే 40% నేల నిస్సారంగా మారిందన్నమాట. దీనికి అనేక కారణాలున్నాయి. అశాస్త్రీయమైన వ్యవసాయ విధానాలే దీనికి ప్రధాన కారణం అంటున్నారు శాస్త్రవేత్తలు. నేలను పదే పదే ఉపయోగించడం వల్ల అందులోని సారం తగ్గిపోతుందన్నది శాస్త్రవేత్తలు చెబుతున్న మాట. నేలలో సేంద్రియత ఎంత ఎక్కువగా ఉంటే సేద్యానికి అంత మంచిది. భూమిలో సేంద్రియత కనీసం 4 లేదా 3% ఉండాలంటున్నారు సైంటిస్టులు. అయితే మన దేశంలోని అనేక ప్రాంతాల్లో సేంద్రియత కేవలం 0.2% మాత్రమే ఉంటుంది.
ఇంత తక్కువ సేంద్రియత ఉండడం వ్యవసాయానికి ఏమాత్రం మంచిది కాదన్నది శాస్త్రవేత్తల అభిప్రాయం. అంతేకాదు పంట దిగుబడిపై కూడా దీని ప్రభావం ఉంటుందంటున్నారు. తక్కువ సేంద్రియత ఉన్న భూముల్లో సేద్యం చేయడం వల్ల పంటల దిగుబడి విపరీతంగా తగ్గుతుందన్నారు. అలాగే పోషక విలువలు కూడా తక్కువగా ఉంటాయన్నారు సైంటిస్టులు. భూసారాన్ని కాపాడుకోవడమే భారతదేశ వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య అంటున్నారు శాస్త్రవేత్తలు. వానలు వరదలు వచ్చినప్పుడు భూసారం కొట్టుకుపోతుందని వివరించారు. భూసారం ఒకసారి తగ్గితే మళ్లీ పెంచుకోవడం అంత సులభం కాదంటున్నారు వ్యవసాయ రంగ నిపుణులు. ఒక ప్రాంతంలో నేల 2.5% సెంటీమీటర్ల మందంలో సారవంతంగా మారడానికి 500 సంవత్సరాలు పడుతుందని పేర్కొన్నారు. మొత్తం మీద సారం లేని మట్టితో అన్ని అనర్థాలే అంటున్నారు సైంటిస్టులు.